హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగానో వేచి ఉన్నారు కాబట్టి ప్రార్థనతో మన యొక్క హృదయాలు సిద్ధపరచుకొని దేవుడి యొక్క మాటలకు మనం సిద్ధపడదామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత తండ్రి యేసయ్యా, నీ యొక్క సర్వశక్తి మంత్రులు నువ్వే మాకు తోడే ఉండి ప్రభా మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, ఆశ్చర్యకరుడ, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వోన్నత వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు వారికి తోడేంటి నడిపించండి అయ్యా. సర్వోన్నత ప్రతి ఒక్కరు నీ సన్నిధిని అనుభవించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆశ్చర్యకరుడ, ప్రతిదిని యొక్క అధికారంలోనికి తీసుకొని నా యొక్క మాటలు కాదు దేవా, నీ యొక్క మాటలు నేను చెప్పడానికి సహాయం దయచేయండి. నువ్వే కార్యాన్ని జరిగించి ప్రభా ఆది నుంచి అంతవరకు కేవలం నీ నామాన్ని మహిమపరుచుకొని నీ సన్నిధి ప్రభా మా మధ్యలో ఉంచి నువ్వే కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం మనం ఒకసారి చూద్దామండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మరి ఒకసారి చదువుతామండి. యెషయా 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనం మగును. యెహోవానగు నేనే ఈ యొక్క కార్యమును త్వరపెట్టుదును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీవు ఒంటరివి కావు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము మనము ఒంటరిమి కాము. అసలు ఈ లోకంలో ఒంటరి అని ఎవరిని అంటారండి? ఎవరిని అంటే కొంతమంది తన పరిస్థితులను బట్టి కానీ, తన యొక్క ఇబ్బందులను బట్టి కానీ, ఆర్థిక ఇబ్బందులు బట్టి కానీ, తన యొక్క రోగము బట్టి కానీ, ఆరోగ్యమును బట్టి కానీ చాలా మంది వాళ్ళకి ఎక్కడ సహాయం అవసరమో, ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో, ఎక్కడ వారిని చూసుకోవాల్సి వస్తుందని కొంతమందిని వారి బంధువులు కానీ, వారి స్నేహితులు కానీ వారిని దూరంగా పెట్టేస్తారు. ఆ విధంగా కొంతమంది జీవితాల్లో ఒంటరితనం వస్తుంది. లేకపోతే ఒంటరితనం ఇంకొక విధంగా వస్తుందండి. నా అన్న వాళ్ళు చనిపోవడం వల్ల కానీ, నాకు తోడుగా ఉండి జీవితాంతం నన్ను చూసుకోవాల్సిన వాళ్ళు చనిపోయారు, నా బాధ్యత అంతా తీసుకోవాల్సిన వాళ్ళు చనిపోయారు. ఆ విధంగా కూడా ఒంటరితనం వస్తుంది. ఈ లోకంలో మనం ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ ఒంటరితనంలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకమంతా విడిచిపెట్టినా, ఈ లోకమంతా మనకు సహాయం చెయ్యలేను అని చేతులు ఎత్తేసిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజు మాట్లాడుతున్న మాట, నీవు ఒంటరివి కాదు, నీవు ఒంటరివి కాదు, నువ్వు ఒక నిరీక్షణ లేని దానివి కాదు, నువ్వు ఒక సహాయం లేని దానివి, లేని వాడివి కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఏ పరిస్థితి వల్ల నువ్వు ఒంటరి దానివి అయిపోయావో ఈ లోకంలో, ఒక ఆర్థికం వల్ల, ఒక అనారోగ్యం వల్ల, నాన్న వారు చనిపోవడం వల్ల, ఏ పరిస్థితి వల్ల, లేకపోతే అన్యాయం జరిగి నిన్ను అందరూ దూరం పెట్టేశారము, ఏ పరిస్థితి వల్ల నువ్వు దూరం అయిపోయావో, ఒంటరి అయిపోయావో ఈ లోకంలో, దేవుడు చెప్తున్న మాట, నీవు ఒంటరివి కాదు. అసలు ఏ విధంగా అంటే ఒంటరి జీవితంలో దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తారో మనం 3 విషయాల్లో మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా చూసినట్లయితే
నీకు ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరివి కాదు. నీకు ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరివి కాదు. మనం చూచినట్లయితే ఆదికాండంలో మొట్టమొదటిగా యోసేపు గురించి ఏం జరుగుతుందంటే 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు గురించి చూస్తామండి. ఆయన యొక్క ఇంట్రడక్షన్, ఆ యొక్క పరిచయం అనేది చాలా గొప్పగా ఉంటది. యోసేపుకి తండ్రి ఉన్నారని చదువుతాం, అక్కడ 10 మంది అన్నయ్యలు ఉన్నారని చదువుతాం, ఒక తమ్ముడు బెన్యామీన్ ఉన్నారని చదువుతాం, తనని చూసుకోవడానికి తల్లి మరణించినా కూడా ఆ యొక్క తల్లి యొక్క పనివారు ఉన్నారు, అవన్నీ మనం చదువుతాం. కానీ యోసేపు జీవితం చాలా ఎంతగా సంతోషంగా ఉండేదంటే ఆ యొక్క 10 మంది కుమారుల్లో 12 మంది కుమారుల్లో ఇష్టమైన కుమారుడిగా, తన తండ్రికి ఇష్టమైన కుమారుడిగా తన జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది. కానీ ఎప్పుడైతే అందరూ ఉన్నా కూడా ఎప్పుడైతే వారు అన్నయ్యలు, బైబిల్లో ఉంటుందండి, అతని యొక్క సహోదరులు యోసేపు మీద పగబట్టారు అని ఉంటుంది. ఆ యొక్క అన్నయ్యలు ఎప్పుడైతే యోసేపు మీద పగబట్టి ఆ యొక్క మిద్యాను దేశానికి, వేరే దేశానికి, ఐగుప్తు దేశానికి వారిని యోసేపుని అమ్మివేశారో, అప్పటి వరకు యోసేపు స్థితి బాగుంది. కానీ యోసేపు స్థితి ఎలా అయిపోయిందంటే పూర్తిగా నాన్నవారు ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు. పూర్తిగా యోసేపు యొక్క అడ్రస్సే మారిపోయిందండి. తన పరిస్థితి అంతా మారిపోయింది. ఇక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన స్థితి అంటే ఆ యొక్క స్థితి ఏంటి అంటే ఇష్టమైన కుమారుడుగా, ఎంతో యథార్థవంతుడుగా దేవుని ఎదుట, తండ్రి ఎదుట ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఆస్తి కలిగి ఆ యొక్క గృహంలో ఉన్న యోసేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బానిస జీవితం పూర్తిగా తారుమారైపోయింది తన స్థితి అంతా. మనం కూడా ఈ వాక్యాన్ని చూస్తున్నారు ఎవరైనా కూడా ఒకప్పుడు చాలా బ్రతికిన జీవితమే, ఒకప్పుడు మంచిగా సంతోషంగా సమస్తము కలిగి బ్రతికిన జీవితమే, అన్ని యొక్క వనరులు అనుభవిస్తూ సమృద్ధి కలిగిన జీవితమే. కానీ ఇప్పుడు సమస్తము కోల్పోయి ఒక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఆ యొక్క కోల్పోవడం వల్ల ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాకుండా, ఎవ్వరు కూడా నీ వైపు చూడకుండా అటువంటి స్థితిలో నువ్వు చూస్తున్నావేమో, అటువంటి స్థితిలో ఉన్నావేమో. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఒక బానిసగా పోతీఫర్ ఇంటికి వెళ్ళిన ఆ యొక్క యోసేపు ఏమయ్యాడో తెలుసా అండి? ఆ యొక్క బానిసగా పోతీఫర్ ఇంటికి వెళ్ళిన యోసేపు ఒక్కసారి 39వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదామండి. ఆదికాండము 39వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదత్తయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూసారండి, ఒక బానిసగా యోసేపు ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో ప్రవేశించాడు. ఆ పోతీఫర్ ఇంటిలో ప్రవేశించిన తర్వాత బానిసగా వెళ్ళిన యోసేపు ఏ విధంగా అయిపోయాడంటే ఒక విచారణకర్తగా. దానికంటే ముందు ఏం జరిగింది? యోసేపుకు దేవుడు తోడై ఉండేను గనక. ఎందుకు తోడై ఉన్నాడండి? ఒక ఒంటరిగా, ఒక ఎవరూ లేని స్థితిలో ఉన్నందుకు తోడై ఉన్నాడా? మనందరికీ కూడా దేవుడు తోడే ఉంటాడండి. దేవుడు మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు. కానీ ఆయన సన్నిధిని నువ్వు నేను అనుభవించాలంటే మనము కూడా ఆయనతో ఉండాలి. ప్రభా, ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లా, అదంతా అప్పుడు నేను సమృద్ధైన జీవితాన్ని అనుభవించాను, సంతోషంగా ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యని తప్పుకి ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను ఇక్కడ ఒక బానిసగా వచ్చేసాను ప్రభా అని, ఏమి అర్థం కాని స్థితిలో ఇంకా నా జీవితం ఇంతే, ఒంటరి జీవితం, ఇంకా నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని ఒక డిప్రెషన్ లో ఇంకెళ్ళిపోవాల్సిన ఆ యోసేపు కానీ ఏం చేశాడో తెలుసా అండి? పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రభా, నువ్వు నీ చిత్తమయ్యా, నువ్వే కార్యం జరిగించు అని పూర్తిగా ఉండడం వల్ల, దేవుడు యోసేపుకి తోడే ఉండడం వల్ల ఆ యొక్క పోతీఫర్కి కటాక్షము కలిగించి, యోసేపు మీద కటాక్షము కలిగించి, అవును ఆ యొక్క బానిసైన చాలా నమ్మకంగా చేస్తున్నాడని ఒక దయను, కటాక్షాన్ని కలిగించి, ఆ యొక్క పోతీఫర్ అనుకోలేదండి ఎవరో బానిసగా వచ్చిన ఒక వ్యక్తిని నేను మా యొక్క ప్రజల మీద విచారణకర్తగా ఎలా నియమిస్తాను అని అనుకోలేదు. కానీ దేవుడి కార్యం అక్కడ జరిగింది. ఒక బానిసగా వచ్చిన వ్యక్తి ఆ గృహంలో ఒక విచారణకర్తగా దేవుడు నియమించారు.
ఆ విచారణకర్తగా నియమించడమే కాదండి, 6వ వచనంలో 39వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూద్దామండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. చూసారండి, తనకేముందో ఏమి లేదో విచారించువాడు కాడు. చూసారా, యోసేపు ఎందుకు అంత ఒక బానిసగా ఉన్న యోసేపు, ఒంటరిగా ఉన్న యోసేపు ఎందుకు ఆ స్థితికి వచ్చాడో తెలుసా? అది ఆ పోతిఫర్ హెచ్చించడం వల్ల కాదండి, ఆ పోతిఫర్ విచారణకర్తగా పెట్టడం వల్ల కాదు. ఒక బానిస మీద ఒక యజమానుడి యొక్క దృష్టి పడాలి అంటే అది దేవుడు వల్ల మాత్రమే జరుగుతుంది. ఒక బానిసగా ఎవరు రికమెండేషన్ లేకుండా, ఎవ్వరు కూడా నాన్నవారు లేకుండా, ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తి అక్కడ నిలబడాలి, వేరే దేశంలో నిలబడాలి అంటే ఒక్క దేవుని వల్ల మాత్రమే అవుతుంది. అది మాత్రమే అది జరిగిందండి యోసేపు జీవితంలో. ఒక బానిసగా వెళ్ళారు, నాన్న వాళ్ళు ఎవ్వరు లేరు, ఏ సపోర్టు లేదు, కానీ నేను దేవుడితో ఉంటాను. 17 సంవత్సరాల వయసులో నేను వచ్చేసాను అక్కడ నుంచి, కానీ 17 సంవత్సరాల వయసులో నేను నేర్చుకున్న ఏదైతే నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న దేవుడి గొప్పతనాన్ని, ఆయన నేను విడిచిపెట్టను అని ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తా ఉన్నారో, తనకు అర్థం కాని స్థితిలో, తన యొక్క ఒంటరితనంలో డిప్రెషన్ లోకి వెళ్లకుండా నా పరిస్థితి ఏంటి, నేను ఇంకా చనిపోతాను, నాకేం లేదు, ఎవరు అడిగేవారు లేరు అని కాకుండా దేవుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి యోసేపుకి ఏం జరిగిందండి, ఒక బానిసగా వచ్చిన యోసేపు విచారణకర్తగా అయ్యారు. యోసేపు జీవితం కొంచెం హెచ్చింపబడింది కదా అండి. మన యొక్క వాక్య ప్రసంగాంశం నువ్వు ఒంటరివి కావు. మన మొట్టమొదటి పాయింట్, నీకు ఎవరు లేకపోయినా నీవు ఒంటరివి కావు. రెండో పాయింట్ మనం చూసినట్లయితే, నిన్ను నిందించి నీకు అన్యాయం చేసినా నీవు ఒంటరివి కావు. మరొకసారి చెప్తానండి, నిన్ను నిందించి నీకు అన్యాయం చేసినా నువ్వు ఒంటరివి కావు. యోసేపు అక్కడికి ఒక బానిసగా వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ యొక్క యజమానుడి యొక్క కటాక్షము, ఆ యొక్క దయ ఆ బానిస మీద పడి అందరికంటే గొప్పగా దేవుడు ఆ పని వాళ్ళందరి మీద గొప్పగా దేవుడు హెచ్చించారు. కానీ మరలా కూడా తను ఆ యొక్క విచారణకర్తగా ఉన్న యోసేపు మరలా పడిపోవడం జరుగుతుంది. ఆయన మీద చెయ్యని పాపాన్ని నింద మోపి అన్యాయంగా ఆ యొక్క యోసేపును తీసుకెళ్లి ఎక్కడ వేశారండి? చెరసాలలో వేశారు. ఎందుకు వేశారో మనందరికీ తెలుసు. ఆ పోతిఫర్ భార్య అతని మీద నిందను మోపి ఆ యొక్క మాటలను ఆ పోతిఫర్కి చెప్పి మరలా ఎవరైతే హెచ్చించారో వారి చేతుల మీదగానే యోసేపు ఎక్కడికి వచ్చేసాడండి? చెరసాలలోనికి వచ్చేసాడు. అయ్యో, నేను బానిసగా వచ్చాను, ఇక్కడ నుంచి వెళ్ళడం ఎలా, సరే నేను విచారణకర్త అయ్యాను. సడన్ గా మళ్ళీ తగ్గిపోయాడండి తన జీవితంలో. మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఇలానే ఉంటాయి కదండి. ఓకే, ఆ స్థితి నుంచి నేను కొంచెం పైకి వెళ్తున్నా, కొంచెం మంచిగా ఉంటుంది, నా స్థితి సంతోషంగా ఉంటుంది, కానీ మళ్ళీ పడిపోయాను, మళ్ళీ ఒంటరినైపోయాను, మళ్ళీ ఏమీ లేని స్థితి, అందరూ నన్ను నిందిస్తున్నారు, అన్యాయం జరుగుతుంది అని బాధపడుతున్నావేమో, అని అలా ఉంటున్నావేమో. దేవుడు మరలా చెప్తున్నారు, బాధపడద్దు. అయ్యో, నా స్థితి కొంచెం మారుతుంది అనుకుంటున్నా, కానీ మళ్ళీ నిందలు మోపుతున్నారు. అయ్యో, నా స్థితి కొంచెం మారుతుంది అనుకుంటున్నా, ఇంకా అన్యాయంగా ఉండి ఆ పోస్ట్ నుంచి, ఆ యొక్క స్థానం నుంచి, ఆ యొక్క మార్పు నుంచి మరలా తేడా జరుగుతుంది, మరలా మామూలు స్థితికి వచ్చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నారు, యోసేపు జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఆ యొక్క జైల్లో, ఆ యొక్క చెరసాలలో ఏం జరిగిందో తెలుసా? 39వ అధ్యాయము 21-22 వచనాలండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలుగ చేసెను. ఎక్కడైతే పోతిఫర్ ఇంటిలో కటాక్షం కలుగ చేశారో, మరలా జైల్లో కూడా ఒక ఖైదీ మీద ఆ యొక్క చెరసాల అధిపతికి కటాక్షం కలగడం ఏంటండి? అందరు అక్కడ తప్పులు చేసేవారే ఉంటారు కదా, ఆ యొక్క జైల్లో అందరూ తప్పులు చేసే వాళ్లే ఉంటారు. ఎవ్వరు కూడా మంచోళ్ళు ఉండరు. తప్పు చేశారు కాబట్టి అక్కడికి వస్తారు శిక్ష అనుభవించడానికి. అలాంటి అధిపతికి ఆ యోసేపు మీద కటాక్షం కలిగిందంటే అది దేవుడి కార్యం కాదా అండి? ఒంటరిగా ఉన్న యోసేపు మీద దేవుడి కనికరం కాదా? ఆ కటాక్షం కలిగిన తర్వాత అక్కడ కూడా యోసేపు హెచ్చింపబడ్డాడండి. 22వ వచనం మనం చూసినట్లయితే, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను,
వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఎవరండి? యోసేపే చేయిస్తాడంట. అక్కడ ఏం జరిగిందో చెరసాలకు వచ్చేసారు, అయినా కూడా ఆ యొక్క అధిపతికి కటాక్షం కలిగేటట్లు, యోసేపు మీద కటాక్షం కలిగేటట్లు చేశారు. ఒంటరైపోయారా? అక్కడ కూడా యోసేపు ఒంటరి అవ్వలేదు. దేవుడు మీదే ఆధారపడ్డాడు. నాకు అర్థం కావట్లేదయ్యా నా స్థితి, బానిసగా వచ్చాను, హెచ్చించావు, మరలా చెరసాలలో చెయ్యని తప్పకి చెరసాలకు వచ్చేసాను ప్రభా అని అనుకున్నారు. అక్కడ కూడా దేవుడు హెచ్చించాడు. తరువాత 40వ వచనంలో మనం చూచినట్లయితే అంటే 3-4 వచనాలలో 40వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తులు ఇద్దరు, పానదాయకులు, భక్షకారులు ఇద్దరు కూడా తప్పు చేయడం వల్ల వారు చెరసాలలో వేయబడతారు. ఆ చెరసాలలో వేసేది ఎవరో తెలుసా అండి? ఎవరండి? రాజు యొక్క సంరక్షకుడు ఎవరు? పోతిఫర్ కదా. ఆయనే చెరసాలకు వచ్చి వాళ్ళిద్దరిని యోసేపుకు అప్పగిస్తారు. చూసారండి, యోసేపుని అన్యాయంగా పోతిఫర్ తీసుకొచ్చి జైల్లో వేశారు, రాజు యొక్క సంరక్షకుడు. కానీ ఫరో ఆ యొక్క ఉద్యోగస్తుల మీద కోపపడడం వల్ల మరలా వచ్చి ఆ పోతిఫర్, నువ్వు ఇక్కడ ఒక హెడ్ గా ఉన్నావు కదా, నువ్వు వీళ్ళందరికీ ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నావు కదా, ఆ యొక్క చెరసాల అధిపతి నీకు అప్పగించాడు కదా, వీళ్ళిద్దరిని చూసుకో. అయ్యో, నేను అన్యాయంగా చేసిన వ్యక్తే మరలా వచ్చి యోసేపు దగ్గర, వీళ్ళిద్దరిని కూడా నువ్వే చూసుకో అని అన్నారండి. అని తర్వాత దేవుడు వదిలేశారనుకుంటున్నారా? తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. మనకి ఇదంతా తెలుసు కదండి. వీళ్ళిద్దరు ఈ కళల భావం చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ యొక్క ఏదైతే కళ చెప్పారో ఆ కళంతా నెరవేరిన తర్వాత అప్పుడు యోసేపు చెప్పారు, నా గురించి ఒక్కసారి రాజు దగ్గర మనవి చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని ఆ పానదాయకులకు వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి కూడా 2 ఏళ్లు యోసేపుని మర్చిపోయారండి. 2 సంవత్సరాలు యోసేపు గురించి మర్చిపోయారు. అయ్యో ఏంటి అని. అప్పుడు కూడా యోసేపు, ఏంటి నా స్థితి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ జైల్లో ఉండాలి, ఇంకా నా పరిస్థితి ఏంటి? ఎప్పుడో యోసేపు ఒంటరితనంలో నాకు దిక్కెవరు లేరు, నేను బ్రతికానా లేదా అని అడిగే వాళ్ళు కూడా లేరు అని తన జీవితాన్ని తను నాశనం చేసుకోలేదండి యోసేపు. కానీ దేవుడు కరెక్ట్ టైంలో తనతో వెళ్తూ ఉన్నప్పుడు, తనతో సహవాసం చేస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో ఆ ఫరోకి కళను తెప్పించి ఆ యొక్క కళను ఎవ్వరు కూడా అర్థం చెప్పకుండా అప్పుడు పానదాయకుల అధిపతికి ఆ యొక్క యోసేపు గురించి చెప్పిన తర్వాత యోసేపు తీసుకొచ్చి ఆ ఫరో ఎదుట కళ చెప్పిన తర్వాత ఆ ఫరో అంటున్న మాట అండి, ఒక్కసారి యొక్క వచనాన్ని మనం చదువుదామా? 41వ అధ్యాయము 37వ వచనం. 41వ అధ్యాయము 37వ వచనం అండి. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తి అయి ఉండను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా అని అనెను. చూసారా అండి, ఈ మాట అనింది ఎవరో తెలుసా? ఒక దేవుడంటే ఎవరో తెలియని ఒక అన్య దేశపు రాజు యోసేపును చూసి అన్న మాట అండి. ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి కనుగొనగలమా? చూసారా అండి, ఈ మాట, ఈ సాక్ష్యం ఒక దేవుణ్ణి తెలియని ఒక వ్యక్తి చెప్పాలి అంటే యోసేపు దేవుడికి ఆ ఒంటరితనంలో ఎంతగా దగ్గరగా జీవించాడో. ప్రభా, నా పరిస్థితి అర్థం కావట్లేదు, కానీ నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు, నా జీవితాన్ని నేను అంతం చేసుకోను, నేను డిప్రెషన్ లోకి వెళ్ళను, నీ యొక్క గొప్ప ప్రణాళికలో నేను ఉన్నానని చెప్పి ఆయనతో ఉండడం వల్లే ఒక దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తి యోసేపును చూసి మాట అంటారండి, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి కనుగొనగలమా? ఎంత గొప్ప సాక్ష్యం అండి యోసేపు గురించి, ఎంత గొప్ప సాక్ష్యం అండి యోసేపు గురించి కదా. నువ్వు ఆ యొక్క ఒంటరిలో నీకు నిందించి అన్యాయం చేసి ఉన్న జీవితంలో, ఆ యొక్క జీవితంలో నువ్వు అనుకుని ఉండొచ్చు, అబ్బా నా జీవితం ఏంటి అని. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఉంటావో దేవుడే హెచ్చిస్తారు. తర్వాత ఏమైందో మనకు తెలుసు కదా అండి. దేవుడు ఆ యొక్క ఫరో తరువాత ఒక ప్రధానమైన వ్యక్తిగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఆయనే పరిపాలించే వ్యక్తిగా, ఫరో తర్వాత వ్యక్తిగా చేశారు. అసలు యోసేపు ఎవరి వల్ల జైలుకి వెళ్ళారండి? ఎవరు నిందించడం వల్ల జైలుకి వెళ్ళారు? ఆ పోతిఫర్ భార్య నిందించడం వల్ల అన్యాయంగా జైలుకి వెళ్ళారు. కానీ బయటికి దేవుడు
కరెక్ట్ టైంలో బయటకు తీసుకొచ్చిన తర్వాత పోతీఫర్ కన్నా తక్కువ స్థానంలో కాదు, కానీ పోతీఫర్ కన్నా హెచ్చైన స్థానంలో, ఫరో తర్వాత అతనే మెయిన్. పోతీఫర్ కాదండి, రాజ సంరక్షకుడు కాదు, అతనే మెయిన్. అతని కంటే హెచ్చింపు స్థానంలో యోసేపును ఉంచారు. చూసారండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ ఒంటరితనంలో నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే అని అనుకోకుండా, సమస్తము నీకు తెలుసు ప్రభా, నా తల వెంట్రుకలు ఊడి పడడం కూడా, తల వెంట్రుకలు ఒక్కటి కూడా లెక్కింపబడకుండా లేదని నువ్వు చెప్పావు కదయ్యా. ప్రతిదీ నేను వెళ్తున్న ప్రతి స్థితి నాకు తెలుసు. నేను నిరీక్షణ లేని దానిని కాదు, నిరీక్షణ లేని వాడని కాదు, సహాయం లేని వాడని కాదు అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా మనుష్యుల సహాయం వైపు, మనుష్యుల వైపు ఆధారపడకుండా దేవుడు వైపు చూసి ఆయన మీద ఆధారపడతావో, దేవుడు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయండి. దేవుడు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయి. అన్యాయంగా పోతీఫర్ అన్యాయంగా నిందను మోపి తీసుకెళ్లాడండి యోసేపుని. ఆ జైల్లో వేయించారు, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత పోతీఫర్ కింద మరలా పని చేయలేదు, కానీ పోతీఫర్ కన్నా గొప్ప స్థానంలో దేవుడు ఉంచారండి. నీ ఒంటరితనంలో, నీ యొక్క అర్థం కాని స్థితిలో, నీ పరిస్థితులు అటు ఇటు తారుమారైపోతున్నప్పుడు, నీ పరిస్థితులు ఒక్క రోజే కుప్పకూలిపోతున్నప్పుడు, ఒక విచారణకర్త నుంచి, జైల్లో నుంచి ఆ విధంగా నీ యొక్క గ్రాఫ్ అంతా పడిపోతున్నప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? దేవుడు వైపు మాత్రమే చూడాలి. నిన్ను చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎలాగైతే ఆ ఫరో దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అని ఆ యోసేపు గురించి చెప్పారో, నిన్ను చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు మాత్రమే నిన్ను హెచ్చించారు. ఆ పరిస్థితి నుంచి దేవుడే, నీ పేరు కన్నా ముందు దేవుడి పేరు వస్తుందండి. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే, నీ జీవితం అందరికీ ప్రశ్నేమో కానీ దేవుడికి ప్రశ్న కాదు. అవునండి, మన యొక్క ఒంటరితనంలో, ఒక అర్థం కాని స్థితిలో, నా ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు నా జీవితంలో లేరే, నా యొక్క ఆర్థిక పరిస్థితి నేను ఒంటరితనంగా అయిపోయాని అన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు ఒంటరితనంగా ఉన్నావు, కానీ నీ జీవితం ప్రతి ఒక్కరికి ప్రశ్న. నీ జీవితం నీకే ఒక ప్రశ్న ఆ ఒంటరితనంలో. కానీ దేవుడు చెప్తున్నారు, నిన్ను నన్ను సృష్టించిన ఆయన చేతితో, ఒక ప్రణాళికతో సృష్టించిన దేవుడికి నీ జీవితం, నా జీవితం ఒక ప్రశ్న కాదు. ఆ యొక్క ఒంటరితనంలో కొన్ని సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నాడండి యోసేపు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఒక వచనాన్ని మనం చూద్దామండి. ఈ వచనాన్ని అందరూ గమనించండి. 41వ అధ్యాయము 57వ వచనం అండి. 41వ అధ్యాయము 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. చూసారా అండి? అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది? ఆల్ ద ఎర్త్ కేమ్ టు ఈజిప్ట్ టు జోసెఫ్. ఆల్ ద ఎర్త్ కేమ్ టు ఈజిప్ట్ టు జోసెఫ్. ప్రపంచంలోని సమస్త దేశాలన్నీ ఆ కరువులో ఐగుప్తుకు పయనమయ్యాయంట. ఐగుప్తు వైపు పరిగెత్తుకొని వచ్చాయంట. ఎందుకో తెలుసా అండి? యోసేపు ఆ యొక్క ధాన్యాన్ని దాచాడు కాబట్టి యోసేపు కోసం వెతుక్కుంటూ వచ్చారంట. ఎంత గొప్ప ప్రణాళిక అండి! ఆ ఒంటరితనంలో దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక చూసారా? ఆ ఒంటరితనంలో నీ జీవితం ఒక ప్రశ్నగా ఉండి, నాకేం అర్థం కావట్లేదు, ఇంకా జీవితం అయిపోయింది, అందరి జీవితాలు సంతోషంగా ఉన్నాయి, నా జీవితం తప్ప, అందరి జీవితాలు ఆశీర్వదింపబడుతున్నాయి, నా జీవితం తప్ప అని నువ్వు అనుకుంటున్నావేమో. యోసేపు కూడా అలానే అనుకుంటే నిజంగా ఆ యొక్క టైంలో ఎవ్వరు కూడా కరువులో ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు కాదేమో. యోసేపు నిలబడ్డాడండి. ప్రతిరోజు నాకు అనిపిస్తూ ఉంటది, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు యోసేపు కంటి నిండా కన్నీరే ఉండేదేమో. అటువంటి పరిస్థితి గుండా కొన్ని సంవత్సరాలు వెళ్లాల్సి వచ్చింది యోసేపు. ఆ జైల్లో కంటి నిండా కన్నీరే ఉండేదేమో. అందరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, నా పరిస్థితి ఏంటి, అన్యాయంగా ఇక్కడ ఉండిపోయాను అని అనుకుంటా ఉన్నాడేమో. కానీ దేవుడు వదిలేశాడా అండి? దేవుడు వదిలేశాడా? ఏమంటున్నారు? సమస్త దేశాలు ఐగుప్తునికి వచ్చాయంట యోసేపు దాచిన ధాన్యం కొనడానికి. ఎంత గొప్ప ప్రణాళిక అండి! నువ్వు ఒంటరిగా ఉన్నావా? దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుడేం చేస్తున్నారులే, దేవుడేం చూస్తున్నారులే, నా జీవితం ఒంటరి అయిపోయింది, అది కాదండి. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో నీ జీవితాన్ని, నా జీవితాన్ని కొన్నిసార్లు ఒంటరిగా తీసుకెళ్తాడు.
ఆయన యొక్క గొప్ప ప్రణాళిక, ఆయన శక్తి, ఆయన గొప్పతనం ఈ లోకానికి నీ ద్వారా నా ద్వారా ఒక అనాథలు, ఒక ఒంటరైన వాళ్ళు ఏ విధంగా నిలబడతారో, ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా దేవుణ్ణి హత్తుకుంటే ఆశీర్వదింపబడతారో తెలియజేయడం కోసం దేవుడు కొంతమందిని అనాథలుగా చేస్తారు, కొంతమందిని ఒంటరి వారిని చేస్తారు, కొంతమందిని ఆర్థిక స్థితి ఇస్తారు, కొంతమందికి అనారోగ్యాన్ని ఇస్తారు. ఆ స్థితిలో నువ్వు నేను బాధపడకూడదండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు బాధపడకూడదు. మన ఆశ్రయం దేవుడు మాత్రమే. నువ్వు నేను ఒంటరివి కాదు. ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. కాబట్టి నువ్వు ఒంటరివి కాదండి. నీ జీవితం ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నేమో, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి మాత్రం నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదు. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా ప్రభా, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ప్రభా, మేము ఏ పరిస్థితి వల్ల మా జీవితాలు ఒంటరైపోయావో, ఏ పరిస్థితి వల్ల నా జీవితం ఒంటరైందయ్యా, ఈ యొక్క ఆర్థిక స్థితి వల్ల నా జీవితం ఒంటరైపోయింది, అనారోగ్యం వల్ల నా జీవితం ఒంటరిగా అయిపోయింది, అన్యాయం వల్ల, నింద మోపడం వల్ల నా జీవితం ఒంటరైపోయింది, నా జీవితంలో ఒక బాధ్యత వహించే వ్యక్తులు చనిపోవడం వల్ల నా జీవితం ఒంటరి అయిపోయింది ప్రభా అని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో దేవా, నీ సన్నిధిలో సమస్తము ఎరిగిన సర్వాధికారి ఒక్కసారి ప్రభా వారిని దర్శించండి దేవా. మా జీవితాలు ఒంటరి కాదయ్యా ప్రభా, ఎవరున్నా లేకపోయినా తండ్రి నువ్వు మాతో ఉండి ప్రభా మమ్మల్ని చెయ్యి పట్టి నడిపించి ఈ లోకానికి మా ద్వారా నీ శక్తి ఏంటో, నీ గొప్పతనం ఏంటో చూపించగలిగిన గొప్ప దేవుడు అయ్యా. యేసయ్యా సర్వాధికారి ప్రభా, అందరికీ ప్రభా యోసేపు జీవితం ఒక ప్రశ్నేమో, యోసేపుకి తన జీవితం ఒక ప్రశ్నేమో, చెయ్యని తప్పుకి నేను ఎందుకు ఈ శిక్ష అనుభవించాలి? కానీ ప్రభా, సమస్త దేశస్తులు, ఆల్ ద ఎర్త్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు యోసేపు దగ్గరకు వచ్చి ధాన్యం కొనేటట్లు చేసిన దేవా, అంత గొప్ప ప్రణాళిక కోసం యోసేపుని ఒంటరిగా నీ యొక్క చిత్తంలో నువ్వే పక్క నుండి నడిపించిన దేవా, మా జీవితాలు కూడా అర్థం కాని స్థితిలో ప్రభా ఎవరన్నా ఏమన్నా అడుగుతున్నప్పుడు కూడా కన్నీరే మాకు మిగులుతుందయ్యా. వారికి సమాధానం చెప్పాలంటే ప్రభా నీ పరిస్థితి ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అని అడుగుతున్నప్పుడు వారి జీవితాల్లో కన్నీరు మాత్రమే మిగులుతుందేమో ప్రభా, కన్నీరు వచ్చేస్తుందేమో ప్రభా. ఏ యొక్క కార్యం జరగకపోవడం వల్ల, ఏ యొక్క కార్యాన్ని వారు చూడకపోవడం వల్ల, ఏ యొక్క అర్థం కాని స్థితిలో వారికి సమాధానం చెప్పలేక కన్నీరే వస్తుందో దేవా, మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నావయ్యా. నేను నీకు తోడు ఉన్నాను, నువ్వు ఒంటరివి కాదు అని మరలా మాకు చెప్తున్నావయ్యా. సర్వాధికారి నీకు వందనాలయ్యా. తోడేండి, నడిపించండి, బలపరచండి. నీ యొక్క జ్ఞానంతో, నీ యొక్క శక్తితో మా అందరినీ నింపండి ప్రభా. నువ్వే సహాయంతో నింపి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపబడినట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మరొక అనేక మందికి పరిచయం చేసి, దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతారు కాబట్టి కార్యక్రమాన్ని పరిచయం చేసి మా యొక్క పరిచర్యలో పాలి భాగస్తులు కండి. మనం ఎవ్వరం కూడా ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఈ లోకంలో నువ్వు నేను ఒంటరి వారం కాదు. అంతేకాదు, ఈ లోకంలో మన జీవితాలు అందరికీ ప్రశ్నేమో, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవునికి ఆ ఒంటరితనంలో, ఆ అర్థం కాని స్థితిలో మన జీవితాలు ఒక ప్రశ్న కాదు అని గుర్తు పెట్టుకొని దేవుడిలో ఇంకా ఇంకా విశ్వాసంతో, ధైర్యంతో, సంతోషిస్తూ మన జీవితాలను ఆయన శక్తితో, ఆయన జ్ఞానంతో మనం ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన గొప్ప ప్రణాళిక, ఆశీర్వాదాన్ని అతి త్వరలో మనందరం పొందుకుంటామండి. దేవుడు మీ అందరినీ, మనందరినీ ఆయన యొక్క గొప్ప ప్రణాళికలో భాగస్సులు చేయడానికి సిద్ధపరుస్తున్నాడు కాబట్టి వెనుదిరగొద్దు, దేవుడి వైపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Isina Ashraya